హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారానికి వెళ్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. మేడారం జాతరకు తెలంగాణలో 51 బస్టాండ్ల నుండి 4000 బస్సులను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక హుస్నాబాద్ నుంచి 50 బస్సులను కేటాయించామన్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా చేతికి బ్యాండ్ వేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. గిరిజన సాంప్రదాయాలకు వేదికగా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలక్క స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే లక్షితము. అదేవిధంగా అమ్మల దర్శనానికి సంబంధించిన దగ్గర ప్లేస్ పోగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడో మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి